ఆదర్శ ప్రజానాయకులు, సీనియర్ రాజకీయవేత్త, తెలంగాణ రాష్ట్ర శాసనసభ పూర్వ సభాపతి ఆచార్య సిరికొండ మధుసూదనాచారి గారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మీ అందరి కరకాలు పండవయ్య. కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖ కూచిపూడి నృత్య గురువులు లైన్ డాక్టర్ ఎస్పి భారతి గారిని సాధారణంగా సవినయంగా సభాధ్యక్షుడుగా వేదికపైకి విచ్చేవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు మధుసూదనాచారి గారికి అనంతాచారి గారు స్వాగతిస్తున్నారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య హనుమంతరాయ శర్మ గారిని ఆత్మీయ అతిథిగా సభా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ ప్రముఖులు డాక్టర్ ఎస్పి భారతి గారికి అభ్యర్థిస్తున్నారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సమాజంలో అద్భుతమైనటువంటి సేవలు అందించేవారు అనేక రంగాల్లో ఉంటూ ఉంటారు. దానం చేసేవారు కొందరైతే మానవ సేవే మాధవ సేవ అంటూ సమాజ సేవ చేసేవారు మరికొందరు. వైద్యులు, న్యాయాధీశులు, పోలీస్ శాఖ వారు, కళాకారులు, ఇలా రైతులు, ఈ విధంగా అనేక రంగాలలో వివిధ సేవలు అందించేవారు ఎంతోమంది. వారందరినీ తయారు చేసేవారు మాత్రం ఉపాధ్యాయులు, అధ్యాపకులు. ఒక శిల్పి ఒక బండరాయిని తన యొక్క నైపుణ్యంతో అద్భుతమైన అందమైన శిల్పంగా మలిచినట్లుగా ఆచార్యులు, గురువులు తమ శిష్యుల్ని ఉత్తమమైనటువంటి గుణాలతోటి సంస్కారవంతులుగా, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, సమాజంలో ఉన్నతంగా తయారు చేసేవారు ఆచార్యులు. అటువంటి ఆచార్యుల కోవలో అత్యుత్తమమైనటువంటి స్థాయిలో శిఖరాయమానంగా నిలిచేటటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఈనాడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర పూర్వ సభాపతి, సుమనస్కులు, కళాకారుల పట్ల దయాద్ర హృదయులు, వారికి అండగా ఉంటూ ఎప్పుడు ఏ సంస్థ చిన్నది పెద్దది అని కాకపోయినా ఏ సంస్థ వారు ఆహ్వానించినా కూడా కళాకారుల పక్షాన ఉంటూ వారిని ఆశీర్వదించడానికి సహృదయంతో విచ్చేసేటటువంటి మా యొక్క అన్నగారు సిరికొండ మధుసూదనాచారి గారికి సభాముఖంగా స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఇక హనుమంతరాయ శర్మ గారు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు సార్, మీరు రచించి ఆవిష్కరణ చేసినటువంటి ఆ యొక్క జగన్మాత కనకదుర్గమ్మ తల్లి గీతాల యొక్క సిడి ఆవిష్కరణ మహోత్సవంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అంతటి ఉత్తమమైనటువంటి గురువులు, పూజ్యులు, రచయితలు అయినటువంటి శ్రీ హనుమంతరాయ శర్మ గారికి కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఇక తెలుగు యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా, డీన్గా, డైరెక్టర్గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా, అంతకంటే
ముఖ్యంగా ఉత్తమమైనటువంటి ఆచార్యులుగా మాలాంటి శిష్యుల్ని ఎంతో మందిని తయారు చేసినటువంటి గురువులు ఆచార్యులు ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అతిథిగా రావడం చాలా ఆనందదాయకం. సార్, మీకు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను సార్. ఈనాడు ఈ వేదిక మీద నిలబడి ఇలా 4 మాటలు మాట్లాడుతున్నాను అంటే దానికి కారకులు మా గురువులు ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారు. ఇదే తెలుగు యూనివర్సిటీలో మొదటి బ్యాచ్ విద్యార్థిగా కూచిపూడి నాట్యంలో నేను ఎంఏ చేసిన తర్వాత చదువుని అంతటితోటి ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబ పరిస్థితులకి అనుగుణంగా ఒక అకాడమీని స్థాపించి నేను శిష్యుల్ని కూచిపూడి నృత్యాన్ని శిష్యులకి నేర్పిస్తున్న సందర్భంలో నువ్వు చాలా తెలివైన దానివి, ఏమైనా సరే చదువుకోవాలి, ఇంకాను ఇంతటితో నీ చదువు ఆగిపోకూడదని చెప్పి నా చేతి ఎంఫిల్ ఆ తర్వాత పిహెచ్డి కూడా కూచిపూడిలో నన్ను చేయించి ఒక డాక్టరేట్ చేసినటువంటి మా యొక్క గురువులు ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారికి సభాముఖంగా మరొకసారి కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు ఇప్పుడు చిన్నారులు. చాలా రసానందం. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననే కాలే నాట్యమే తద్భవిష్యతి అని నాట్యశాస్త్రంలో భరతముని చెప్పినట్లుగా చెట్టు మీద అభినయపూర్వకమైనటువంటి ఆ యొక్క పంచమవేదమైన నాట్యాన్ని చిన్నారులు చాలా అద్భుతంగా ప్రదర్శించారు. పంచాశత్ పీఠవాసిని అమ్మవారి గురించి అద్భుతంగా చేసింది చిన్నారు. ఇక ఆ జగజ్జనని లలితా సహస్రాన్ని అద్భుతంగా అభినయించింది తన సాత్విక అభినయంతో మరొక చిన్నారు. నిజంగా ఇటువంటి చిన్నారులను తయారు చేసినటువంటి ఆ గురువులకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఒక గురువుగా ఇటువంటి సంస్కారాన్ని మన పిల్లలకు అందించాలనేటటువంటి తపనతో ఎన్నో కష్టాలు కోర్చైనా సరే ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాలైనటువంటి సంగీత నృత్యాలు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నారు. చిన్నారులకు శుభాశీస్సులు. ఇక ఉత్తమ ఆచార్యుల గురించి చెప్పుకుంటున్నాం. ఒక చిన్న మొక్కలాగా మా దగ్గరికి వచ్చేటటువంటి చిన్నారుల్ని సంగీతం నాట్యం ఏ విధంగానైనా సరే నేర్పిస్తాం. వాటితో సరిపోదు. సంస్కారం కావాలి, ఉత్తమ భాష కావాలి, సంప్రదాయాలు నిలబెట్టాలి, మన యొక్క భారతీయ ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా ఆ చిన్నారుల్ని తయారు చేసి సమాజానికి అందించి తర్వాతి తరాలకి మన సంస్కారాన్ని మన సంస్కృతిని అందించాలనేటటువంటి తపన ఉన్నటువంటి ఆచార్యులు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం వారిది. అటువంటి కోవకు చెందినటువంటి ఉత్తమ ఆచార్యుడు, తత్వవేత్త, రచయిత, ప్రపంచానికే ఒక వేదాంతపరమైనటువంటి కొత్త కోణాన్ని అందించినటువంటి మన ఉపరాష్ట్రపతి, తొలి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట ఈ విధంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం సృజన ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట ఎక్సలెన్సీ అవార్డులని వారి యొక్క రంగాల్లో ఉత్తమమైనటువంటి అధ్యాపకులకి, ఆచార్యులకి అందించబోవడం నిజంగా ముదావహం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన యొక్క సమాజానికి ఆదర్శ పురుషులుగా ఉన్నటువంటి రచయితలు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, ఎవరైనా కూడా వారి పేరిట వారిని స్మరించుకుంటూ వారి పేరిట ఉత్తమ రంగాల్లో నిష్ణాతులైన వారికి సేవలు అందిస్తున్న వారికి అవార్డులు ఇవ్వడం అనేటటువంటిది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఈనాడు అవార్డులు అందుకోబోతున్న వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సృజన ఆర్ట్ క్రియేషన్స్ వారు ఇలాంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాల్ని ఇంకా ఎన్నో ఎన్నో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వారి యొక్క శుభాశీస్సులు తెలియజేయవలసిందిగా ఉత్తమ ఆచార్యులు, పూర్వ తెలుగు యూనివర్సిటీ
రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ సుదర్శన్ గారు వారి యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. సభలో మా శిష్యురాలు డాక్టర్ ఎస్పి భారతి సవివరంగా రాధాకృష్ణ పండితుల గురించి చెప్పడం, సృజన ఆర్ట్ క్రియేషన్స్ రాజేష్ గారి శ్రమ గురించి చెప్పడం, విద్యార్థులు ఇక్కడికి రావడం, వాళ్ళ కళల్ని ప్రదర్శించడం, ఆ తర్వాత వివిధ రంగాల్లో నిష్ణాతులైన దాదాపు 20 మంది అధ్యాపకులు, వారిని మనం ఆచార్యులు అనొచ్చు, ఉపాధ్యాయులు అనొచ్చు, ఏదైనా టీచర్స్గా ఉత్తమమైన టీచర్స్గా ఉన్న వాళ్ళని సత్కరించాలన్న ఆ సంకల్పం రాజేష్కి రావడం, రాజేష్ దాన్ని సంకల్పించి కూడుకోవడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈనాటి ముఖ్య అతిథి గురించి భారతి మేడం చెప్పారు. నేను కూడా ఒక మాట చెప్పాలి. ఎటువంటి చిన్న సంస్థ అయినా సరే పెద్ద మనసుతో రావడం ఉందే చూసారా, అది అంత ఈజీ కాదు. దానికి చాలా 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 నిజంగా అత్యున్నతమైన స్థాయి కలవాళ్ళే ఆ పని చేయగలరు. సార్, నేను దాదాపుగా ఈ కరోనా తర్వాత చూస్తున్నాను సార్. యూ హవ్ బీన్ కమింగ్ టు బ్లెస్ ద కిడ్స్ సార్. వీఆర్ గ్రేట్ఫుల్ టు సార్. నేను చూస్తున్నాను సార్, మేము ఆశ్చర్యపోతున్నాం. కరోనా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కూడా సార్ వస్తారా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఏదో ఆర్గనైజేషన్ ఉంటే అడిగాను, సార్ నిజంగా వస్తారంటే సార్ వచ్చారంతే. అలాంటి స్థితిలో కూడా వచ్చి కళాకారుల్ని, కళల పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆ కష్టపడుతున్న శ్రమని గుర్తించి వాళ్ళని సన్మానించడం, అలాగే గురువుని సన్మానించడం, అలాగే ఇప్పుడు వివిధ రంగాల్లో కష్టపడి తమకంటూ ఉనికిని స్థాపించుకొని స్థాయిని పెంచుకున్న గురువులకు కూడా సార్ ద్వారా సన్మానం పొందడం గొప్ప అవకాశంగా సృజన రాజేష్ గారు మీరు ఇచ్చారు కనుక మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఒక్క మాట మాత్రం చెప్పి గురువులు మీకు తెలిసిన మాటే, అదేంటంటే భారత రాష్ట్రపతి అన్నారు, పెద్ద పెద్ద వేదాంత పండితులకే పండితులు ఉన్నారు రాష్ట్రపతిని. ఒకసారి ఐక్యరాజ్య సమితి ఒకసారి మీటింగ్ అయితే పెద్ద మీటింగ్ జరిగింది. అన్ని దేశాల వాళ్ళు, వివిధ రంగాల వాళ్ళు, మతాలకే ఆదర్శము గురువులైన వాళ్ళంతా వచ్చారు. మన రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా వచ్చారు. సార్, మీరు చాలా చదువుతున్నారు, ఒక 20-30 గ్రంథాలు రాశారు తత్వం మీద, దాని మీద. సార్, మీరు ఇంకేమన్నా రాసేది ఉందా, ఇంకేమన్నా చదువుతారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్న మాట, ఐ హ్యావ్ జస్ట్ రెడ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద ఇంట్రడక్షన్, దట్ టు ఐ హ్యావ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అన్నాడు. అదేంటిది, సార్కు 85 సంవత్సరాలు, భారత రాష్ట్రపతి, 1200 పేజీల పుస్తకం చదివేశారు, రాశారు. ఇంట్రొడక్షన్లో ఒక పేజ్ అట, దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంకో అది కంప్లీట్ అవ్వలేదు. 28 సంవత్సరాలు అంటే నాలెడ్జ్ అనేది అంత ఓషన్, సముద్రం లాంటిది. ఇక్కడ ఉన్న గురువులు కానీ, నిష్ణాతులు కానీ, పండితులు కానీ ఎవరైనా వచ్చారంటే వారికి సెల్యూట్ అండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. ఇంకా వాళ్ళు చదువులే, ఇంకా విద్యార్థులే. భారతి గారు పిహెచ్డీ చేసినా ఇంకా విద్యార్థి. మా శిష్యుడు కాంతారావు ఉన్నారు అక్కడ. నిజంగా మా శిష్యులు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారంటే మాకు చాలా సంతోషం. నేను డ్యాన్స్ కాదండి, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, బట్ మాకు ఒక హిస్టరీ పేపర్ కూడా వీళ్ళకి ఉంది డ్యాన్స్ వాళ్ళకి. అంచేత నా శిష్యులు అయ్యారు, నన్ను డ్యాన్స్ అనుకోకండి. సో దిస్ ఈస్ ద థింగ్. గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టీచర్స్ డే. 5వ తారీఖు అయిన జన్మదినం అయినా కూడా మొత్తం మనం నెల మొత్తం జరుపుకుంటాం కదా, వివేకానంద కానీ, రాధాకృష్ణన్ కానీ. అలాంటి కోవలోనే మన రాజేష్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చేశారు మాన్యులు, పెద్దలు, గౌరవనీయులు. వారు మంచి వక్త, మంచి సాహిత్య రంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, నాట్యంలో కానీ, నర్తనంలో కానీ దేంట్లోనైనా అనర్కళంగా, ఎక్స్టెంపోర్గా మాట్లాడగలరు. మొదటి సభాపతిగా అందరికీ పరిచయం అయితే, ఒక సాహిత్య రంగంలో నిష్ణాతులైన వక్తగా మా అందరికి పరిచయం అయ్యారు సార్. వారిని నిజంగా సార్ సభాముఖంగా మీరు మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. నిజంగానండి, ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా మా యొక్క కళాకారుల పక్షం ఎప్పుడు కూడా వారు. నిజంగా సార్, మా కళాకారులు అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. ఇక పెద్దలు, గౌరవనీయులు, పూజలు, గురువర్యులు హనుమంతరాయ శర్మ గారు కూడా వారి యొక్క శుభాశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి వేదికను ఆశీనులై ఉన్నటువంటి విశేషులు, మహామహులు అందరికీ నమస్కారాలు. చిన్నపిల్లలకి ఆశీస్సులు, సమావేశాలకు అభినందనలు, పెద్దవాళ్ళకి నమస్కారాలు. అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సోదరిమణి అనవిజ్ఞానంగా 5 నిమిషాలు వాడు మాట్లాడారు. ఇంకా మాట్లాడాలంటే గంటల తరబడి మాట్లాడగలుగుతారు. ఆ మాట్లాడడం అనేది తర్వాత పదం ఏమిటి,
దీని గురించి ఏమిటి అని పక్క వాళ్ళని అడుగుతూ ఉంటారు కొంతమంది. అది ఏం మాట్లాడాలో తెలియకుండా మొత్తం మీద గాలి పూర్తి చేసి గాలి పోగు చేసి కూర్చుంటారు. అట్లాంటిది లేకుండా చక్కనైనటువంటి విషయం అంతా కూడా ఏకరూపరిచినటువంటి మా సోదరీమణికి అన్నిటికన్నా ముందు అభినందిస్తున్నాను. తర్వాత శ్రీయుతులు కూర్చున్నారు, సభాపతి గారు చూడండి, చక్కగా మంచి తెల్లని డ్రెస్లో ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ రకమైనటువంటి అక్కర్లేనటువంటి ఎలిగేషన్స్ లేకుండా చక్కగా సభని పూర్తిగా సజావుగా ముందుకు జరిగినటువంటి మల్లెపూల దండ. నిజంగా నుంచుంటే అంతెత్తుంటుంది, 6 అడుగుల దండలు ఇస్తుంటారు కదా ఆయన, అంతటా అవతారం ముక్తి ఆయన. వారు ఇక్కడ యూనివర్సిటీలో చేసినటువంటి ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఈ యూనివర్సిటీలోకి తగిన మనిషి అనుకోవడానికి ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఉందో అదే దానికి కొలతబద్దలు. ఈ మధ్య 2 అడుగుల పొడవు కూడా స్కేల్ వస్తుంది, వారిని చూస్తే 6 అడుగుల పొడవు స్కేల్ కూడా రావాలని తెలుస్తాం. అది తర్వాత ఈ సృజన ఆర్ట్స్ అకాడమీ వారు ఈ కార్యక్రమాన్ని తరచూ సంవత్సరానికి 1 మాట 2 మాటలు నిర్వహిస్తున్నారు. నా మీద నా గౌరవం, గొప్పదనము, ప్రేమ, వాత్సల్యం ఆయన మీద నాకుందైనా ఆయన నా మీద ఉన్నదైనా ప్రతి సభకి నన్ను పిలుస్తారు. అలాగే మధుసూదనాచార్య గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, మామిడి హరికృష్ణ గారు కానీ, ఎవరైనా వీళ్ళందరూ కూడా పరిచయిస్తులే, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఆ శర్మ గారిని కూడా పిలవండి, ఆయన కూడా ఏదో 2 విషయాలు మాట్లాడగలుగుతారు అన్నటువంటి అవకాశాన్ని నాకు ఈ సభ నాకు ప్రసాదించింది కనుక నేను ఇక్కడికి వచ్చి వారి పక్కన కూర్చోడానికి నాకు అవకాశం కలిగింది. సంతోషం. ఇంకపోతే ఈ కార్యక్రమానికి వస్తే ఉపాధ్యాయ స్థానంలో ఉండి ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి స్థానానికి ఎదిగినటువంటి వాళ్ళల్లో ఏకైకమైనటువంటి వారు, ఒకరే అయినటువంటి వారు, ప్రథములైనటువంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థానానికి ఎదిగారంటే ఆయనలో ఎంత ఉదాత్తమైనటువంటి భావాలు కానీ, స్వభావం కానీ, ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ ఎన్నైతే ఉంటాయో అన్నీ ఆయన పొడికి పుచ్చుకున్నాడు కనుకనే ఆయనకు అవకాశం, ఈ భరత మాత ఆయనకి అట్లాంటి అవకాశం ఇచ్చింది. ఆధ్యాత్మికవేత్త, ఉపాధ్యాయుడు, చక్కనైనటువంటి దేశాన్ని మొత్తం చక్కగా నడిపినటువంటి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కూడా అయి ఉండి ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి పైకి వచ్చారు కనుక ఆ ఉపాధ్యాయ వృత్తిలో విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళని కనుగొన్న వాళ్ళని, ఆ విధంగా ప్రదర్శించిన వాళ్ళని తన జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవంగా మలచి దానికి ఒక గౌరవాన్ని ఇచ్చి అనేకమైనటువంటి కొన్ని వేల మంది ఉపాధ్యాయులు గుర్తింపు ఇచ్చినటువంటి మహామహుడు. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయనకి శాంతి సౌధాల్లో చక్కగా ఆయనకి స్థానం ఉండాలని ఆకాంక్షిద్దాం మనం అందరం కూడా. అంతేకాక ఇవాళ నేను ఈ టీచర్స్ డే సందర్భంలో రావడానికి కూడా కొన్ని అవకాశాలు నాకెందుకు వచ్చినాయి, నాకెందుకు ఈ అవకాశం ఇచ్చారు అనేదానికి ఇందాక మా సోదరిమని చెప్పారు. 2000 పాటలు అమ్మవారి మీద రాశాను, దానికి ఒక రికార్డు వచ్చింది నాకు. దాంట్లో 200 పాటలు నేను సీడీలు చేయించాను. దాంట్లో 2-3 సీడీలకి ఆవిడ ప్రారంభోత్సవ సమయాల్లో వచ్చారు. అక్కడ పాట కచేరీలో అదే సీడీలు నేను పాటించడం కూడా జరిగింది. కరతాళధ్వనుల నుంచి వాటన్నిటి కూడా ఆదరించారు. అదొకటి. నేను స్పెషల్ తెలుగు ఉపాధ్యాయుడిని, ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాకు అక్కడ గుర్తింపు వచ్చింది జడ్పీహెచ్ఎస్ కోరుకోలేక. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఎంఏ పూర్తి చేసి అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అక్కడ నాకు రీడర్గా 4 సంవత్సరాల అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఏదంటున్నారు, రీడర్ పోస్ట్ లేదు ఇప్పుడు, అప్పట్లో ఉంది. కానీ కొన్ని కుటుంబ కారణాల వల్ల నేను దాన్ని రిజైన్ చేసి రావాల్సి వచ్చింది. తర్వాత వచ్చి నేను వేద పాఠశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను తీసుకొని వేద పాఠశాలని ప్రతిష్టాపన చేసి దాంట్లో కూడా గురుస్థానాన్ని అలంకరించి 65 మంది శిష్యులకి వేదోపదేశం చేశాను. 15 మందిని అమెరికా పంపించాను. ఇంకా దాదాపుగా 30-40 మందిని విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరులో వాళ్ళు ఇట్లాగే ఈ వైదిక వృత్తిలో రాణిస్తున్నారు. అటువంటి అవకాశం వేదవతి, వేద ప్రభావతి, వేద సరస్వతి నాకు అవకాశం వచ్చింది. అంతేగాక నేను అక్కడ ఎంఏ గోల్డ్ మెడలిస్టే కాకుండా కలకత్తా యూనివర్సిటీలో రాహుకేతువుల మధ్య జాతక రీత్యా ఉండేటువంటి కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం మీద రీసెర్చ్ చేసి కలకత్తా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాను. కనుక ఇన్ని అవకాశాలు నాకు ఇక్కడ ఇవాళ ఈ సీట్లో కూర్చోడానికి, ఇంతమంది మహామోహుల పక్కన కూర్చోవడానికి అవకాశం ఈ సృజన ఆర్ట్ అకాడమీ వారు నాకు కనిపించారు.
ఇంతమంది మీరందరూ కూడా నన్ను ఆదరించారు, సంతోషం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నారులందరూ చక్కగా నర్తించారు. వీరందరికీ ప్రతి ఉపన్యాసంలోనూ ప్రతి చోట ప్రతి వేదిక మీద ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతున్నా, ఏంటంటే ఈ పాటలు పాడేవాడు, సంగీతం నేర్చుకున్నవాడు కానీ, నృత్యం చేస్తున్నటువంటి వాడు కానీ పెళ్లి చూపులు కాగానే ఆపించేస్తున్నారు, వివాహం కాగానే ఆపించేస్తున్నారు. దయచేసి కాబోయే భర్త కానీ తల్లిదండ్రులు కానీ వారిని ప్రోత్సాహవంతులుగా తీర్చిదిద్ది పెళ్లి చూపులతోనే ఆగిపోకుండా వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళని చక్కనైనటువంటి నిష్ణాతుతంగా వారిని ఎవరైనా రావచ్చు, దాంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళందరి స్థాయికి వెళ్ళగలుగుతారేమో తెలియదు, కానీ వారిని మొగ్గలోనే తుంచి వేయద్దు. దయచేసి తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తూ వారిని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇట్లాంటి అవకాశాలు మనకి ఇట్లాంటి రంగాలు, ఇటువంటి ఇట్లాంటి రంగాన్ని వాళ్ళు తయారు చేస్తే అట్లాంటి పిల్లలు వాళ్ళు వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి చాతుర్యాన్ని వాళ్ళ గొప్పదనాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తారు. ఇట్లాంటి అవకాశం ఇచ్చారు. లలితా సహస్రనామాల జోలికే ఎవరు వెళ్ళరు. లలిత అమ్మవారి ఫోటో కనుక ఇస్తే వాళ్ళు తిప్పి మళ్ళీ మా టేబుల్ మీదనే పెట్టేటారు, ఇంట్లో ఉండకూడదండి అని. ఎందుకో తెలియదు. లలితా సహస్రనామం పుస్తకాలు 3000 కాపీలు వేయించి పంచి పెడితే దాదాపుగా 25-30 కాపీలు మళ్ళీ తిప్పి నాకు ఇచ్చేశారు. లలితా సహస్రనామం ఇంట్లో పారాయణ చేయకూడదు అని. అటువంటిది ఒక లలితా సహస్రనామానికి ఒక స్వరూపాన్ని ఇచ్చి దాదాపుగా 20 నిమిషాలు ఒక చిరంజీవి నర్తించింది. హ్యాట్స్ ఆఫ్. అందరికీ లేదో అని కాదు, అందరికీ ఉంది. ప్రత్యేకంగా అది ఆహ్లాదమైనటువంటిది, మనసులో దూరినటువంటిది. అట్లానే మీలో వాళ్ళందరూ మైనస్ పాయింట్ కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మళ్ళీ పువ్వే, వాళ్ళందరూ కలిస్తేనే దండ తయారైంది. దాంట్లో ఏ దండ ఇడిదిపితే ఇదే మొదలుదవుతుంది, నడిదిపితే అది మొదలుదవుతుంది. కనుక ఒక కంకణం రౌండ్గా ఉన్నట్టుగానే మల్లెపూల దండ రౌండ్గా ఉన్నట్టుగానే ప్రతి ఒక్క చిన్నారి కూడా చక్కనైనటువంటి మల్లె మొగ్గలాగా ఉండి ప్రతిభా పాఠవాలని ఆకడింపు చేసుకుని చక్కగా 10 మంది దగ్గర ఇట్లాంటి అవకాశాలు ఇచ్చి వారేంటో ఇంకా రుజువు చేసుకోండి. ఇంకా ఏమో పద్మ విభూషణులు, పద్మశ్రీలు అట్లాంటివి కూడా వచ్చేదాకా కూడా మీరు కృషి చేయగలరని, అట్లాంటి అవకాశం మీ హృదయాంతరంగంలో ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టింది, ఆ మూత తీయండి, బయటికి తీసుకురండి, తల్లిదండ్రులు సహకరించండి. ఇట్లాంటి అవకాశాన్ని అందరూ వాళ్ళు నన్ను అంగీకరించి ఈ విధంగా 4 మాటలు చెప్పడానికి నన్ను ఆశీర్వదించినట్లు ఆశిస్తున్నట్లు వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వీరికి విశేషం, ప్రతి ప్రోగ్రాంలో నేను ఉంటాను, నా మీద నా ప్రేమ అభిమానులు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చిన్నారులకి చక్కటి ప్రోత్సాహాన్ని అందించి ఈ కళని ఆపకుండా తర్వాత వాళ్ళకి అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఆ సూచన చాలా గొప్పగా ఉంది. తల్లిదండ్రులు, శిష్యులు అందరూ కూడా మనం అది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మీరు ఎంతో కష్ట నష్టాలు కోర్చి మీరు ఈ కళను నేర్చుకుంటూ మన యొక్క సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. తప్పకుండా మీరు అది పాటిస్తారు, పెద్దవారి గురువుల యొక్క సూచనని చెప్పేసి నేను భావిస్తూ, మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారు వారి యొక్క శుభాశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షుల వారి అనుమతితో కూర్చొని మాట్లాడవచ్చు కదా. సభాధ్యక్షులు, నాట్య గురుదేవులైనటువంటి సోదరి ఎస్పి భారతి గారికి, గౌరవనీయులు అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ గారికి, గౌరవనీయులు హనుమంతరాయ శర్మ గారికి, గౌరవనీయులు సృజన ఆర్ట్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు నిర్వాహకులు గారికి, ఈనాటి అవార్డు గ్రహీతలైనటువంటి గౌరవ గురుదేవులకు, అనేక రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రముఖులందరికీ ఈ వేదిక సన్మానించుకోబోతున్నది. అటువంటి మహానుభావులందరికీ బహుశా 2 గంటల పాటు చిన్నారులు అనేక మంది వారి నృత్య ప్రదర్శన ద్వారా వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా భారతీయ నృత్యంలోని గొప్పతనాన్ని భవిష్యత్ తరాల వారసులుగా
మేము కాపాడుకుంటామనేటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి మా చిన్నారులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మహానుభావుల గురించి పెద్దలందరూ చెప్పడం జరిగింది. చాలా చాలా అంటే మాటలకు అతీతమైనటువంటి మహానుభావుల కోవకు చెందినటువంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి అంతటి మహానుభావుడి పేరిట ఈరోజు అవార్డు అందుకోబోతున్నటువంటి వేదిక ముందున్నటువంటి మహానుభావులందరికీ ఒక్కసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ మధుసూదనాచారి గారు ఏ కార్యక్రమానికి తెలిసినా వస్తున్నాడు అన్నారు. చాలా సంతోషం. మధుసూదనాచారి మనసుకు తెలుసు మధుసూదనాచారి ఎందుకు వస్తున్నాడు. ఆ అమానవీయ దుర్మార్గపు లోకం నుండి మానవీయ పరిమళాలు పరిమళించేటువంటి సభా ప్రాంగణం వాళ్ళు ఎప్పుడు తెలిసినా కూడా దీన్ని ఆస్వాదించడానికి వచ్చేటువంటి అవకాశం మీరు కల్పిస్తూ ఉన్నారు. నిత్యం నేను చాలా సందర్భాల్లో చాలామంది వేదిక ముందున్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో నా అనుభవాలు చెప్పేది. రవీంద్ర భారతీయులు ఈ నందమూరి తారక రామారావు నిలయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ ఆసుపత్రులన్నీ వందల కోట్ల రూపాయలు తీసుకొని సర్వీస్ చేస్తున్నాయి. కానీ అంతకు మించినటువంటి సర్వీస్ మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి నిజమైనటువంటి సేవా నిలయాలు ఈ కళా నిలయాలు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అప్పుడప్పుడు నేను శాసనసభ నడిపే రోజులలో ఎంతో కొంత ఒత్తిడికి లోనయ్యేది. కొంత బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగేది. కానీ ఆ రోజు సాయంకాలం ఏ రవీంద్ర భారతికో ఏ హరిహర కళాభవన్కో ఏ త్యాగరాయ గాన సభకు పోతే మన అద్భుతంగా మళ్ళా పూర్వస్థితికి చేరుకునేది. అందుకని ఇది నాకు వచ్చినటువంటి అరుదైనటువంటి అవకాశం కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు సర్వేపల్లి రాధాకృష్ణుడు అంతటి మహానుభావుడే తనను తాను నాని మొదటి అక్షరంలో లేదా మొదటి లైన్లో లేదా మొదటి పేరలో ఉన్నా అన్నటువంటి మహానుభావులను చూసిన తర్వాత నిజంగా మనం ఏనాడు కూడా చాలా చిన్నవాళ్ళం అనేటువంటి స్పృహలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మేము చదువుకునేటువంటి రోజులలో చూసేది చాలామంది నా వయసు వాళ్ళు పెద్దలు ఉన్నారు. 10 సంవత్సరాలకు వచ్చే వరకు డ్రాప్ అవుట్స్ ఉండేది, 15 సంవత్సరాలకు వచ్చే వరకు డ్రాప్ అవుట్స్ ఉండేది, 20 సంవత్సరాలకు వచ్చే వరకు డ్రాప్ అవుట్స్ ఉండేది. ఈ డ్రాప్ అవుట్స్ అయినటువంటి వాళ్ళందరూ అప్పటికి 20 సంవత్సరాల వయసు వరకు వాళ్ళ జీవితంలో స్థిరపడేది. ఏదో ఒక వృత్తో ఏదో ఒక వ్యాపకంలో సెటిల్ అయ్యేది. ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ బాధ్యతలు వేసుకొని వాళ్ళ జీవితాన్ని గడిపేది. ఈరోజు నేను మా సొంతూరుకు పోయినప్పుడల్లా అడుగుతున్నా, 25 సంవత్సరాల పిల్లలు ఎందరు ఉన్నారు ఈ ఊళ్ళో అంటే 25-30 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఎందరు సెటిల్ అయ్యిండు, ఎందరు ఉన్నారు అంటే ఒకరిద్దరు వేరే దేశాలకు పోయిండు, ఒకరిద్దరు హైదరాబాద్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, ఒకరిద్దరు ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, 10 మంది ఏం చేయలేకుండా తిరుగుతూ ఉన్నారు అనేటువంటి మాట వింటాం. మీ అందరికీ తెలుసు ప్రభుత్వాల బాధ్యత. అదే క్రమంలో ఇంత గొప్ప ఉపాధ్యాయులైనటువంటి మీ అందరికీ శిరస్సు వంచి ప్రార్థన చేస్తూ ఉన్నా, ఈరోజు ఉండేటువంటి చదువుకుంటున్నటువంటి వాళ్ళు జాతికి ఉపయోగపడే విధంగా ఏ రకంగా తయారు చేయాలనేది ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు ప్రపంచంలో ఎక్కువ మంది యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశం. కానీ ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతదేశం మొదటి స్థానంలో లేదు. ఏ రకంగా నాకు ఒక 100 రంగాల గురించి ఐడియా ఉంది, దేనిలో కూడా మనం ప్రథమ స్థానంలో లేనటువంటి దయనీయ స్థితిలో మనం ఉన్నాం. అందుకనే మన శక్తిని
మన యుక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి వాతావరణం రావాలి. అదే రకంగా మన ఈ సాంప్రదాయం, సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు అద్భుతం. చిన్నారుల ఆ ప్రదర్శన చూసిన తర్వాత వాళ్ళను తీర్చిదిద్దుతున్నటువంటి గురుదేవులకు, వాళ్ళు మా పిల్లలు ఈ రంగంలో పైకి రావాలని తప్పించేటువంటి తల్లిదండ్రులు కూడా నేను శిరస్సు వంచి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఎంత గొప్పదో చాలామంది మీకు నేను వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞుని. కారణం ఏంటంటే మేమంతా పరాయీకరణ క్రమంలో ఉన్నాం. మనది ఆందేదో గొప్పదని, మనది చిన్నదనేటువంటి భావనతో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకు ఇటువంటి కార్యక్రమాలు చూస్తే ఎంతో కొంత కనువిప్పు జరిగేటువంటి సందర్భం. మరి మాలాంటి వాళ్ళకు కనువిప్పుతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఈ సంపదను, ఈ వారసత్వాన్ని అందించాలి అనేటువంటి తపనతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను నిన్న ఒక మాట చెప్పినా ఇవాళ ఒక మాట చెప్తాను. నిన్న నేను చెప్పిన మాట ఏంటంటే, భారతి గారు ఉన్నారు, నాకు కనబడేటువంటి మానవ జాతి గురించి 4 విషయాలు చెప్పిన. నాకెందుకో మానవ జాతిని చూస్తే 4 అంశాలు కనబడుతున్నాయమ్మా. 1 సృష్టించబడిన సంపద, 2 సృష్టించబడుతున్న సంపద, 3 సృష్టించబడనున్న సంపద, 4 సృష్టిలోని సంపద. ఇది ఎట్లా నా సొంతం కావాలనేటువంటి పరేషాన్లో మానవ జాతి తలకిందులు అయిపోతూ ఉంది. జీవితం దారి తప్పుతున్నట్టు కనబడతా ఉంది. ఈరోజు కూడా మనమందరం ఇక్కడ ఈ రంగస్థలం మీద ఈ హాల్లో కూర్చున్న సందర్భంలో మన మనసు ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఎంతో గొప్పగా ఆలోచిస్తుంటాం ఈ క్షణాన, ఈ ప్రాంగణంలో. కానీ వీడికి 50 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్ ఉన్నది. అది మళ్ళీ మాయా ప్రపంచం. బెర్ముడా ట్రయాంగిల్ లాగేసినట్టు లాగేసి నీ మనసును నేను కాకుండా చేసేస్తాను. మన మనసును మన నుండి దూరం చేస్తుంది. ఈ మన మనసును మన నుండి దూరం చేసే ఏ ప్రయత్నం అయినా అది మానవ జాతి మనుగడ పట్ల, మంచి పట్ల ఒక విఘాతమైనటువంటి అంశం. అయితే దీనికి చాలామంది మీరు మీ పిల్లల్ని ఇంత గొప్ప కళాకారులను చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 99.9 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అమెరికాకి ఎట్లా పంపాలి, ఏ కార్పొరేట్ స్కూల్ కాలేజీలో చదివించాలి, ఎక్కడికి పంపించాలి, నిరంతరం వాళ్ళని రాసి రాంపాన పెట్టి వాళ్ళకి ఇష్టం లేని దానిలో వాళ్ళని ఎట్లా కుక్కి పడేయాలనేటువంటి ఆలోచన తెలుస్తారు. మీరు మీకు నచ్చిన సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫీల్డ్లో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులకు, ప్రత్యేకించి సృజన ఆర్ట్ థియేటర్స్ వారికి, క్రియేషన్స్ వారికి ఎంత గొప్ప కార్యక్రమం. ఈరోజు ఎవ్వరమైనా ఏ పని చేస్తే నాకు ప్రతిఫలం ఏది వస్తుంది, ఏది దక్కుతుందని చూస్తాను. ప్రతిఫలం కాదు, నా పక్కన ఉన్నటువంటి వారి ప్రతిఫలం కూడా నాకే వస్తే బాగుండు అనేటువంటి రోజు. మరి ఒకవైపు ప్రతిఫలమే పరమావధి అనేటువంటి సమాజంలో బ్రతుకులు కూడా ప్రతిఫలాక్ష లేని 10 మందికి ఉపయోగపడే ఈ జాతి గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అటువంటి రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని, ప్రవేశిస్తున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి, గౌరవించి, వారిని సత్కరించి, వారి బాధ్యతను ఇంకా పెంచి అది సమాజానికి ఉపయోగపడే విధంగా తప్పిస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చిన్నారులందరికీ ఆశీస్సులతో సెలవు. ధన్యవాదాలు సార్. మీరు ప్రతిసారి కూడా మానవ సమాజం పట్ల నిబద్ధతతోటి ఎలా ఉండాలి, మనం అందరం సాటివారి పట్ల ఎలాంటి కరుణ
కలిగి ఉండాలి, సహృదయం ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి అని చెప్పి ప్రతి సభలోనూ కూడా మీరు చాలా విపులంగా మాకు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకం సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే రాధాకృష్ణ గారి గురించి పెద్దలు అందరూ చెప్పారు. మరొక చిన్న మాట, ఆయన ఎంత గొప్పవారో ఎవరో ఫ్రెండ్ అన్నారట. అప్పటికే ఆయన ఆచార్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కానీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కానీ వైస్ ఛాన్సలర్గా ఉండి తత్వవేత్తగా, ఆచార్యులుగా, రచయితగా ఎంతో గొప్పగా ఉన్న సమయంలోనే వారిని, సార్ మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే బాగుండేది, ఇంకా గొప్పగా తయారయ్యేవారు మీరు అన్నారట ఎవరో. అయితే సార్ చెప్పారట, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళడం అంటూ ఉంటే వారికి నేర్పించడానికి ఆచార్యుడిగా వెళ్తాను కానీ విద్యార్థిగా మాత్రం కాదు అని చెప్పారు. అంత గొప్ప మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారి పేరిట ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజేష్ గారికి మనమందరం కరతాళ ధ్వనుల ద్వారా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమంలోకి మనం వెళ్దాం. సమయం ఈనాటి కార్యక్రమానికి, మా సంస్థ కార్యక్రమానికి తొలిసారిగా విచ్చేసినటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎస్పి భారతి గారికి సంస్థ పక్షాన చిరు సత్కారం. ఇక పురస్కార గ్రహీతలందరూ కూడా త్వరగా స్పందించాలి. ఎందుకంటే మనము వేరే ప్రోగ్రామ్కి ఆడిటోరియం 5 గంటల వరకే ఇవ్వాలని ఉంది కాబట్టి దయచేసి నిర్వాహకులకు సహకారం అందించండి. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్సీ అవార్డును ఆచార్య హనుమంతరాయ శర్మ గారికి బహుకరిస్తుంది మా సృజన ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారు. విజయనగరం నుండి ఐ మనోహర్ గారిని వేదికపైకి విజయాల్సిందిగా కోరుతున్నాను. బెస్ట్ టీచర్ అవార్డుగా వారు ఈరోజు సత్కారం స్వీకరించబోతున్నారు. ఐ మనోహర్ గారు. తర్వాత పురస్కార గ్రహీత బి చంద్రశేఖర్ గారు. సంసిద్ధులు కానీ కె ప్రవీణ గారు. కె ప్రవీణ గారు సంసిద్ధులు కానీ కె ప్రవీణ గారు. అలాగే జయశ్రీ గారు హనుమంతరావు గారి దగ్గర అండి. విజయనగరం నుండి పురస్కారాలు స్వీకరిస్తున్నారు ఈ ప్రముఖులందరూ. రాజేష్ గారు, జయశ్రీ గారు. 2 స్నాప్ తీద్దాం, ఒక్కసారి వెయిట్ చేయండి. కూచిపూడి నృత్య గురువులు కాంతారావు గారు. కూచిపూడి నృత్య రంగం నుండి అధ్యాపకులుగా వారు సర్వపల్లి రాధాకృష్ణ పురస్కారాన్ని ఈరోజు స్వీకరిస్తున్నారు. విద్యారంగం నుండి మరో ప్రముఖుడు బాపూజీ హై స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ ప్రభాకర్ రావు గారు. ఎన్ ప్రభాకర్ రావు గారు రావాలి. ప్రముఖ సంఘ సేవకులు, రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా సేవలను అందించినటువంటి టి సత్యనారాయణ గారు. టి సత్యనారాయణ గారు దయచేసి రావాలి తొందరగా. కూచిపూడి నృత్య గురువులు సరిత రాకేష్ రెడ్డి గారు. నృత్య గురువులు సరిత రాకేష్ రెడ్డి గారు దయచేసి అందరూ తొందరగా రావాలి. ప్రముఖ సంఘ సేవకులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ బి శివశరణప్ప గారు. బి శివశరణప్ప గారు రావాలి. శివశరణప్ప గారు దయచేసి తొందరగా వేదికపైకి రావాలి. అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ సంఘ సేవకులు ఎస్ భాస్కరాచారి గారు.
కార్యక్రమానికి ఎస్ సార్ ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవనీయులు రాజేష్ గారు డాక్టర్ జేబీ రాజు గారు వారిని వేదికపైకి విచ్చేయాల్సిందిగా సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎస్ భాస్కరాచారి గారు రావాలి. విద్యారంగం నుండి రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రముఖ కవి కామల సిద్ధప్ప గారు సార్ ఎస్ సార్ కామల సిద్ధప్ప గారు రావాలి వేదికపైకి. మేడం మేడం ఎస్ విద్యారంగం నుండి రైట్ రైట్ దగ్గరండి సార్ దగ్గరండి కేఏ రాము గారు శ్రీకాకుళం నుండి వారి పురస్కారం స్వీకరించడానికి విచ్చేశారు. 3 పీజీ డిగ్రీలు అలాగే సంగీత సాహిత్య రంగాలలో 50కి పైగా వారు సత్కారాలు సన్మానాలు స్వీకరించారు. 2009వ సంవత్సరంలో బెస్ట్ టీచర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు కేఏ రాము గారు. కూచిపూడి నృత్య గురువులు డాక్టర్ ఎం కృష్ణ సాహితీ గారు. ఎస్ సార్ కూచిపూడి నృత్య గురువులు కృష్ణ సాహితీ గారు రావాలి. ఒక్క నిమిషం ఆగండి ఆగండి అలాగే మరో కూచిపూడి నృత్య గురువులు ఎం కవిత గారు రావాలి వేదికపైకి. ఎస్ మేడం ఎస్ మేడం ఎం కవిత గారు. మేడం ఎస్ థ్యాంక్ యూ ఎస్ ఇటు వస్తుందండి ఎస్ థ్యాంక్ యూ ఎం కవిత గారు కృష్ణ సాహితీ గారు. ఉత్తమ అధ్యాపకులుగా ఎం యాదగిరిచారి గారు. కామల సిద్ధప్ప గారు రావాలి దయచేసి. ఎస్ ఎస్ మేడం రాజేష్ గారు ఆగండి ఒకసారి రాజేష్ గారు ఆగండి సైడ్ కింద ఇవ్వండి ఓకే కామల సిద్ధప్ప గారు స్వీకరించాలి అవార్డును. ఆయన ఇచ్చేసారు అమ్మాయి మళ్ళీ విద్యారంగం నుండి ఎం యాదగిరిచారి గారు. సార్ సార్ ఆగండి ఒక్క నిమిషం ఓకే ఎం యాదగిరిచారి గారు. అవుతుంది సార్ సెకండ్ కూడా ఇంకా సెకండ్ కట్ ఎక్కువ విద్యారంగం నుండి మొత్తం చాలా సముద్రాల శ్రీదేవి గారు. ఎస్ సార్ సముద్రాల శ్రీదేవి గారు. చేయబెట్టకండి సార్ రైట్ రైట్ ఓకే మళ్ళీ వస్తుంది ప్రముఖ సంఘ సేవకురాలు ఓకే ఇందాక రాలేదు యా ఓకే నెక్స్ట్ ఎస్ రేఖ గారు. అదృష్టవంతురాలు 2 సార్లు వ్యాఖ్యాతలు కూడా వారు. వీడియో పెట్టాం శంకర్పల్లి ఎస్ రేఖ గారు వారు. ఇది ఐడియా అదే ఓకే ఓకే ఎస్ మేడం ఎస్ రెడీ ప్రముఖ గాయని ఓకే సిహెచ్ఎస్ వైష్ణవి గారు. ఓకేనండి వైష్ణవి గారు రావాలి. అలాగే సుమన్ ఆర్ట్స్ క్రియేటర్స్ ఎస్ నుండి సార్ ఎస్ సార్ స్టార్ గోల్డెన్ అవార్డును స్వీకరించబోతున్నటువంటి వి వెంకట్రావు గారు హెడ్ మాస్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ వారు వేదికపైకి విచ్చేసి సుమన్ గారు అవార్డు స్వీకరించాలి సుమన్ ఆర్ట్ థియేటర్స్ పక్షాన. ఇక కళాకారులకు మాస్క్ తీయండి సుమన్ గారు జ్ఞాపికల బహుకరణ ముందుగా కాంతారావు గారి శిక్ష బృందం. ఏ కృషిక ఒక క్రమ పద్ధతిలో రావాలి, అందరూ ఒకేసారి రావాలి. ఏ కృషిక అక్షర సాన్వి మెహక్ శారదా నందిని శివాని భవాని ఎస్ ఎస్ జ్ఞానేశ్వరి స్వాతి వేదాక్షరి స్వప్న కృష్ణ ఈ కళాకారులందరూ వేదికపైకి రావాలి. ఎవరైనా లేకపోతే వారి జ్ఞాపక గుర్తులు కాంతారావు గారికి బహుకరించబడుతుంది, గమనించి తీసుకోవాలి. అలాగే కాంతారావు గారి శిక్షణ రూపమైనటువంటి డాన్స్ మాస్టర్ జూనియర్స్ నటసాయి గారు రావాలి. మేకప్ మ్యాన్ ఆనంద్ గారు కూడా వచ్చి జ్ఞాపకం తీసుకోవాలి.
ఒకరొకరు 1 by 1 ఆగండి 1 by 1 రాగా దయచేసి అందరూ తొందరగా స్పందించాలి. లేకపోతే అందరి నుంచి ఒకసారి తీసుకొని అందరికి కాంతారావు గారి శిష్య బృందం, డ్యాన్స్ మాస్టర్స్, కళాకారులు అందరూ ఒకేసారి రావాలి. అలాగే అట్లా నిండా జల్దీ కవిత గారి శిష్య బృందం కృష్ణి, గిరిచందన, చిన్మయి వరుసగా నించోండి వరుసగా. వీళ్ళు ముగ్గురు ఒక క్రమ పద్ధతిలో వేదిక మీదకి రావాలి. అందరూ ఓకే తొందరగా సహకారాన్ని అందించాలి. తొందరగా ఓకే ఓకేనండి. సుమన్ ఓకే ఎస్ రెడీ సార్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు రఘుసుబ్రహ్మచారి గారికి, సభాధ్యక్షులుగా అంగీకరించి చేసినటువంటి డాక్టర్ ఎస్పీ భారతి గారికి, గౌరవ అతిథిగా చేసినటువంటి గౌరవ ప్రముఖులు డాక్టర్ జేపీ రాజు గారికి, ఆత్మీయ అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు ప్రముఖ సాహిత్యవేత్త సుదర్శన్ సింగ్ గారు, పూర్వ రిజిస్ట్రార్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఈ ప్రముఖులందరికీ మా సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో మీ అందరి ఆశయ